డాన్ మీడియాకు స్వాగతం. ఏ కోర్టు భవనము? ఎక్కడ అసభ్య ప్రవర్తన? హైకోర్టు భవనంపై మాజీ స్పెషల్ జీపీ ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించిన సీన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం సంచలనం రేకెత్తిస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇది ఏ ప్రాంతంలో జరిగింది స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొంది. వెలుగులోకి రాని ఘటనలను తలుచుకొని మన ఏరియాలోనేమో అని చర్చించుకుంటున్నారు. చాటుమాటు వ్యవహారాలు చేసే వారు మాత్రం భుజాలు తడుముకుంటున్నారు. మరికొందరైతే పాత ఘటనలు కొనసాగుతున్నాయా లేదా నిఘా పెట్టి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఫిర్యాదులను సిద్ధం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇలా ఉండగా అసభ్య ప్రవర్తన ఘటన తెలంగాణ హైకోర్టులో జరిగిందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో స్పష్టత రావడంతో చర్చలకు కొంతవరకు తెరపడింది. అయితే ఎక్కడ ఏం జరిగినా నిజం దాగదని కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఇలాంటి ఘటనలను వెలుగులోకి తేవడానికి కొందరు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉన్నత వ్యవస్థలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కాకపోయినా బయట ప్రదేశాల్లో సంబంధిత అధికారుల చాటుమాటు వ్యవహారాలపై సోషల్ యాక్టివిస్టులు నిఘా పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని వివరాలు వారికి లభ్యమయ్యాయట. వాటిని నిర్ధారించుకున్నాక ఫిర్యాదు చేయాలా, సోషల్ మీడియాకు నిజాలను వెల్లడించాలా అని తర్జన భర్జనలు జరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో తాడేపల్లిగూడెంలో ఒక మహిళ హత్య న్యాయవ్యవస్థకు చెందిన ఉద్యోగి వివాహేతర సంబంధం నేపథ్యం వల్లనే జరిగిందని అప్పట్లో ఆరోపణలు రావడం, వెంటనే ఆ ఉద్యోగిని గుంటూరు జిల్లాకు బదిలీ చేయడం జరిగింది. అలాంటి సంఘటనలు మరలా రిపీట్ అయ్యే ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇలాంటి సంఘటనలు కీలక నిర్ణయాలు తీసుకునే ఒక అధికారితో పలువురు బ్రోకర్లు చేయిస్తున్నారని, వారు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని డాన్ మీడియా ప్రతినిధులకు కొందరు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. పక్కా ఆధారాలతో ఆ బ్రోకర్లు, కీలక నిర్ణయాలు తీసుకునే ఆ అధికారి తన హోదా ముసుగులో తెరవెనుక నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమాలపై డాన్ మీడియా ప్రత్యేక కథనం ప్రసారం చేయడానికి సిద్ధమవుతోంది. అందుకు వీక్షకులు, ప్రజలు సహకరించగలరు. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.